విజయవాడ కృష్ణలంక యువకుడు గాదే సాయి కృష్ణ కేసు పెద్దదిగా మారుతుంది. ఎందుకంటే పోయింది ఓ ప్రాణం పోవడం అంటే అంత సాధారణమైన విషయమా? చట్టాన్ని న్యాయాన్ని కాపాడాల్సిన పోలీసులు వారే చట్టాన్ని చేతుల్లోకి తీసుకొని హత్యలు చేస్తే, లాకప్ డెత్ చేస్తే, ఎన్కౌంటర్ చేస్తే ఆ తల్లి ఆవేదన ఎలా ఉంటుంది? అఫ్కోర్స్ అతను రౌడీ షీటర్ అయి ఉండొచ్చు, అతని మీద కేసులు ఉండి ఉండొచ్చు, కానీ అతన్ని చంపే హక్కు మీకు చట్టం ఇవ్వలేదు కదా, రాజ్యాంగం ఇవ్వలేదు కదా. అతన్ని కోర్టులో హాజరుపరిచి జైల్లో పెట్టాల్సినటువంటి డ్యూటీ మాత్రమే మీది. అతన్ని హత్య చేసే హక్కు మీకు లేదు, లేదా కనీసం కొట్టే హక్కు కూడా పోలీసులకు లేదు. కానీ ఈ మధ్య అది కూడా చేస్తుంది, పబ్లిక్ గానే కొడుతున్నారు. అదేమంటే బుద్ధి తీసుకురావాలని అంటున్నారు. బుద్ధి వాళ్ళకి విధించే శిక్షను బట్టి వస్తుంది, మీరు విధించకూడదు కదా శిక్షలు. నేను ఈ మాట ఎందుకు మాట్లాడుతున్నాను అంటే, కృష్ణలంక సిఐగా పనిచేసిన నాగరాజు గతంలో ఓ వ్యక్తిని ఇలానే వేధించాడు. అతను బల్వన్ మరణానికి పాల్పడుతూ నా మరణానికి కారణం సిఐ నాగరాజే అని ఆరోపిస్తుంది. ఇది జరిగింది ఇప్పుడు కాదు, మే నెల 27 ఆ డేట్లు అతను చనిపోయాడు. ఇప్పుడు ఈ సాయి కృష్ణది మిస్టరీ. బ్రతికే ఉన్నాడా, చనిపోయాడా? బ్రతికుంటే ఒకసారి ఫోన్ మాట్లాడచ్చండి, చనిపోతే అతని కనీసం అస్థికలైనా అప్పచెప్పడు. తల్లి మాట్లాడేటువంటి మాట ఇది. కొడుకు ఎంత దుర్మార్గుడైనా, ఆయన రౌడీ షీటర్ అయినా, అతని మీద కేసులున్నా, పోలీసులు కొట్టినా, తల్లి మాత్రం కొడుకు కావాలని అనుకుంటుంది. బిడ్డ తల్లికి ఎప్పుడూ చేదు కాదు, బరువు కాదు, శత్రువు కాదు. ఆ తల్లి ఆవేదననైనా చూడండి. కనీసం పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఆ తల్లి ఆవేదనను చూసి ఆ బిడ్డ ఆచూకీ చెప్పండి, లేదంటే చనిపోయాడని కన్ఫర్మేషన్ ఇవ్వండి. ఒక వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తి ఒక తప్పు చేస్తే ఆ తప్పు వ్యవస్థ నుంచి ప్రభుత్వం మెడకి చుట్టుకుంటుంది. ప్రస్తుతం అదే జరగదు. కూటమి ప్రభుత్వం ఎక్కిన ఈ 2 సంవత్సరాల్లో నాకు తెలిసి పెద్దగా ఆరోపణలు చేయడానికి ఏం కంప్లైంట్ లేదు, ఇది అని చెప్పడానికి ఏం లేదు. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ని కంట్రోల్లో పెట్టారు. కొంత ఈ మాదక ద్రవ్యాల సరఫరాన్ని నిలిపేశారు, క్రైమ్ని తగ్గించే ప్రయత్నం చేశారు. వాళ్ళు ఇస్తానన్న సంక్షేమ పథకాలు అవంటే సరే, అవి రాజకీయంగా నడిచే అంశాలు, కానీ రాజ్యాంగ పరంగా వ్యవస్థలను సక్రమంగా చూసుకోగలిగారు ఈ 2 సంవత్సరాలు. కానీ ఈ సిఐ నాగరాజు ఇన్సిడెంట్ ఏదైతే బయటకు వచ్చిందో అప్పటి నుంచి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నారు. చిన్నారి పాప మిస్ అయిపోయింది అక్కడ, జాహ్నవి, ఆ విషయంలో కూడా విమర్శిస్తున్నారు. వాస్తవానికి ఆ విషయంలో ప్రభుత్వాన్ని విమర్శించకూడదు. ఎందుకంటే తల్లిదండ్రుల పొరపాటు, లేదా ఎవరైనా దుర్మార్గులు కిడ్నాప్ చేశారో, యానిమల్స్ అటాక్ చేసినా తెలియదు, అది విధిరాత, తలరాతే కదా. దానిలో ప్రభుత్వం అందించాల్సినంత సహకారం అందించింది, ఈవెన్ అంతకంటే ఎక్కువ అందించింది. ఆ పాపను వెతకడానికి ప్రభుత్వం ఎక్కువ టైము, మనీ ఇన్వెస్ట్ చేసి సెర్చ్ ఆపరేషన్లు చేపట్టింది. సరే, అది పక్కన పెడదాం, సపరేట్ సబ్జెక్టు. దాని మీద అసలు ప్రభుత్వాన్ని విమర్శించే వ్యక్తులు నా దృష్టిలో మూర్ఖులంతే. ఇక్కడ సిఐ నాగరాజు విషయంలో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు అంటే ఒక అర్థం ఉంది. ఎందుకంటే హోమ్ మినిస్టర్ గారు కానీ, లేదంటే మినిస్టర్లు, లేదా ప్రభుత్వం ఆ పోలీసు వ్యవస్థకి దిశానిర్దేశం చేయాలి. పార్టీ అధికారంలో ఉంది, ఇప్పటి వరకు సక్రమంగా నడిచాం, ఇలాంటి సిఐ ప్రవర్తన వల్ల ఇలా జరుగుతుందని ఎవరు అనుకోరు. ఇప్పుడు లాస్ట్ వీక్ మే 27 అలా అతను సూసైడ్ చేసుకున్న వీడియో ఇప్పుడు బయటకు వస్తుంది. అప్పుడు కొంతమంది ఆ వీడియోని చూసే ఉంటారు. కృష్ణలంక పోలీస్ స్టేషన్లో ఉన్న కానిస్టేబుల్స్, సిఐ నాగరాజుతో సహా అందరూ నేరస్తులే అని ప్రస్తుతం బయట సమాజం మాట్లాడుతూ ఉంది. పోలీసులు ఏమనుకుంటారంటే, మేము తప్పు చేసామా, తప్పు చేసిన వాడిని తప్పించాం అని అనుకుంటారు. తప్పు చేసిన వాడిని తప్పించే హక్కు మీకు లేదండి. ఇక్కడ మనం ఒక రాజ్యాంగం రాసుకున్నాం, మనకు ఒక న్యాయ వ్యవస్థ, భారతదేశ న్యాయ సంహిత ప్రకారం ఏం చేయాలి నేరస్తుని అనేది కోర్టు నిర్ణయిస్తుంది. మీరు ఎలా డెసిషన్ తీసుకుంటారండి? నాకు అర్థం కాదు. అలానే ఇంతకంటే ఎక్కువ నేరాలు చేసినటువంటి వ్యక్తుల్ని, ఇంతకంటే ఎక్కువ క్రిమినల్ కేసులు ఉన్న వ్యక్తుల్ని, దేశద్రోహం చేసిన వ్యక్తుల్ని, కసబ్ లాంటి వ్యక్తుల్ని, అఫ్జల్ గురు లాంటి వ్యక్తుల్ని జైల్లో పెట్టి మేపుతున్నాం. ఇతన్ని జైల్లో ఉంచండి, అతను చేసిన నేరాలకి ఏం శిక్ష పడాలనేది కోర్టు నిర్ణయిస్తుంది, తద్వారా అతన్ని శిక్షిస్తుంది. మీరెవరు శిక్షించడం? ఈరోజు సిఐ నాగరాజు అవ్వచ్చు, లేదా మరే వ్యవస్థలో ఉన్నటువంటి వ్యక్తి అయినా కావచ్చు, తను పర్సనల్ గ్రడ్జ్తోనూ లేదా ఈగోతోనూ నేరస్తులను తగ్గించాలనే ఉద్దేశంతోనూ, క్రైమ్ను తగ్గించాలనే ఉద్దేశంతోనూ, ప్రజలను కాపాడుతున్నాం అని బిల్డప్ ఇవ్వడానికో, మరి ఏ ఇతర విషయమైనా అవ్వచ్చండి, ఒక నేరస్తుడిని లేదా నేరస్తుడిగా ఆరోపణ ఎదుర్కొంటున్న వ్యక్తిని లాకప్ డెత్ చేయడం, ఎన్కౌంటర్ చేయడం అనేది చాలా దారుణమైనటువంటి అంశం. నేను కూడా ఈ విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాను. తప్పు చేయొచ్చు, అతని మీద కేసులు ఉండొచ్చు, అతన్ని కోర్టులో మీరు హాజరుపరచాలి అంతే.
అంతే, అంతకుమించి మీరు వేరే యాక్షన్ తీసుకోవడానికి మన చట్టం కానీ మన రాజ్యాంగం కానీ మన న్యాయ వ్యవస్థలు కానీ సహించవు. మీరు ఇప్పుడు అతను కోర్టులో హాజరు పెట్టాలని చెప్పి హైకోర్టు చెప్పి ఒకవేళ అతను ఉంటే మీరు హాజరు పెడతారు, లేకపోతే ఎక్కడ తెచ్చిస్తారు? ప్రాణం తీసినంత ఈజీగా ప్రాణం పోయగలరా? సరే, మనం ఈ సాయి కృష్ణ ఏం జరిగిందనేది ఎవ్వరికి తెలియదు, అదొక మిస్టరీ, దాన్ని అట్లా ఉంచుదాం, దాని మీద మనం ఎలాంటి వివరణ ఇవ్వద్దు. కానీ మే 27న బలవన్మరణానికి పాల్పడి నా చావుకి కారణం సిఐ నాగరాజు అని చెప్పిన క్రాంతి కుమార్ గురించి ఏం చేద్దాం? అతని కుటుంబం, అతని పోయిన ప్రాణం ఎవరు తీసుకురాగలరు? ఎందుకు ఇంతలా హింసించడం? నిజంగా వాళ్ళు క్రైమ్ చేసి ఉంటే మీ బాధ్యత ఏంటో అంతవరకే నిర్వర్తించండి, అది చేయాలి తప్ప మరీ మితిమీరిపోయి మీరు రాజ్యాంగాన్ని, వ్యవస్థల్ని, చట్టాలని ఏన్ని గౌరవించకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా చేస్తే మీకు చెడ్డ పేరు వస్తే పెద్దగా పోయేదేం లేదు. ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తే, ప్రజలు అసహించుకుంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించుకోండి. గతంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పడిపోవడానికి, 11 సీట్లకు పరిమితం కావడానికి రాష్ట్రంలో అనేక క్రైములు కారణం, వ్యవస్థల్లో జరిగినటువంటి లోపాలు కారణం, వ్యవస్థలను నిర్వీర్యం చేసినటువంటి వ్యక్తులు కారణం. ఆ పరిస్థితిని మళ్ళీ ఇప్పుడు తీసుకురావద్దు, తీసుకొస్తే రాష్ట్రంలో పరిస్థితి చేయి దాటిపోతుందేమో అని అనిపిస్తుంది. దీని మీద ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, హోమ్ మినిస్టర్ కూడా దీని మీద విచారణ జరుపుతున్నారు. ఏం జరిగిందనేది స్పష్టత కొద్ది రోజుల్లో ఖచ్చితంగా వస్తుంది. మరి గాదే సాయి కృష్ణ ఏమయ్యాడు అనే విషయం మీద పోలీసులు విచారణ జరుపుతున్నారు. దాని గురించి మనం ఏ విషయం తెలిసినా త్వరలో మీ ముందుకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాం. మరి గాదే సాయి కృష్ణ మిస్టరీపై మీ అభిప్రాయం ఏంటి, మీరేమనుకుంటున్నారు అనేది తప్పకుండా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.